ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో నేను ఎరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, నీ వాక్యము ద్వారా నీ ప్రజలందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. వాక్యము మమ్మల్ని స్థిరపరిచేది, బలపరిచేది, ధైర్యపరిచేది, అన్ని విషయాలు మాకు నేర్పించేది నీ వాక్యమే నాయన. నీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలుగుతుంది. కాబట్టి నీ వాక్యపు వెలుగులో అనేక మంది ఈ రోజున దీవెన పొందటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్తా ఉన్నాడు. మనము అన్ని సమయముల యందును దేవుణ్ణి ఒకే రీతిగా స్తుతించాలి. అండి మనకి చూడండి, దేవుడు సృష్టిని చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలట. చీకటి వెలుగు, అలాగే మరి చీకటి వెలుగు ఎలాగైతే ఉన్నాయో రాత్రి పగలు అలాగే ఉన్నాయి. మన జీవితంలో కూడా సంతోషము, అలాగే దుఃఖము, కష్టము, ఆనందము, ఇవన్నీ కూడా జతలుగా ఉన్నట్లుగా ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇవన్నీ కూడా నెరవేర్చబడవలసినవే. హల్లెలూయా. అయితే అన్యులు సంతోషం వచ్చినప్పుడు ఆనందించగలరు, కానీ క్రైస్తవ భక్తి అలా ఉండటానికి వీల్లేదట. ఎప్పుడు మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నాము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుని, శీలను ఒక రోజున వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే వాళ్ళకి ఏమొచ్చిందంటే, మరి ఆ ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకొని, ఇదిగో ఈ ఊరిలో ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారు వీళ్ళు. చెప్పాలంటే దెయ్యాలు ఉండటం వాళ్ళకి ఇష్టం అనమాట. అందుకని ఒక దెయ్యపు పట్టిన ఒక స్త్రీని, ఆ దెయ్యాన్ని ఆమెలోంచి పారద్రోలినప్పుడు మరి ఆమె వలన అతడు బ్రతుకుతున్నాడట. ఆమె సోది చెప్తూ ఉంటుంటే వాళ్ళు బ్రతుకుతున్నారట. అందుకని ఆ కుటుంబీకులు ఏం చేశారంటే పెద్ద గోల చేసి వీళ్ళను తరిమి కొట్టండి అని ఊరు వాళ్ళందరినీ రేపినప్పుడు పౌలు శీలను వాళ్ళు ఏం చేశారంటే చెరసాలకు అప్పగించారు. అయితే వాళ్ళు అక్కడ చెరసాల్లో పౌలు శీల మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అంటే ఎప్పుడు స్తుతించే మనసు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. అండ్ ఒక్కోసారి మనకి మన వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కలిసి వచ్చినట్లుగా, లాభసాటిగా, ప్రతిరోజు డబ్బుతో ఉన్నట్లుగా మనకి ఉంటాయి. కొన్ని రోజులు అసలు డబ్బులు అన్నవి మనం చూడలేని పరిస్థితులు, చాలా కష్టమైన పరిస్థితులు, కరువు పరిస్థితులు. ఏం చేసినా సరే, ఎంత ప్రార్థన చేసినా సరే మనకి మన ప్రార్థన అసలు దేవుడు ఆలకిస్తున్నాడా అన్నట్లుగా మన పరిస్థితులు ఉంటాయి. కానీ దీన పరిస్థితుల్లోనూ సంపన్న పరిస్థితుల్లోనూ కూడా మనం ఒకేలాగా ఉండాలి అని పౌలు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకే రీతిగా మనం ఎప్పుడు కూడా సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలి. ఈ పైన అంటాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు
ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అసలు దేవునిలో మనం ఆనందించాలంటే మనకు దేవుడిచ్చిన గొప్ప రక్షణను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వాళ్ళంగా ఉన్నాం. అండ్ అందుకనే ఎప్పుడూ ఒక విశ్వాసంలో మనం ఎలా ఉండాలంట, స్థిరముగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎప్పుడు మనకి నిలకడైన భక్తి వస్తుందంటే సంతృప్తికరమైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడని దేవుని కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి స్తుతించినప్పుడు మనం సంతృప్తి పడగలము. హల్లెలూయా. అండ్ ఒక రాజుగారి కట చెట్లు భాషలు తెలుసట. ఆ రాజుగారు ప్రతిరోజు చెట్లతోనూ మొక్కలతోనూ అన్నిటితో మాట్లాడి చాలా సంతోషిస్తున్నాడట. ఆ రాజుగారు ఒక రోజున తన అంతఃపురంలో ఉద్యానవనంలో వాటిని పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఆ రోజున ఏంటో కానీ అన్ని చెట్లు కూడా ముఖాలు వేలాడేసుకుని ఉన్నాయంట. అండి ఒకసారి నీరసంగా మనం ఉంటాం చూడండి, మన ముఖంలో నవ్వు ఉండదు. అలాగే పాపం ఎందుకు ఆ చెట్లన్నీ కూడా నీరసంగా ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్నాయట. మొట్టమొదటి ఒక అందమైన చెట్టు దగ్గరికి వెళ్తే ఆ అందమైన చెట్టు ఎందుకు నువ్వు అలాగున్నావు అని రాజుగారు అడిగితే ఏమంటుందంటే, నాకు అందం ఉంది కానీ ఆ పొడవైన చెట్టులాగా నేను లేను కదా అందట. ఆ పక్కనే ఉన్న పొడవైన ఒక చెట్టుని చూపిస్తూ ఆ చెట్టు దగ్గరికి రాజుగారు చూసేటప్పటికి ఆ చెట్టుని చూసేటప్పటికి ఆ చెట్టు కూడా ఎలా ఉందంటే దిగాలుగా ఉందంట. దిగాలుగా ఉంటే ఏంటి నువ్వు పొడవుగా ఉన్నావు కదా, నీవెందుకు ఏడుస్తున్నావు, ఇదిగో ఈ చెట్టు నిన్ను చూసి ఏడుస్తుంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, నేను పొడవుగా ఉన్నాను కానీ నా దగ్గర మరి ఆ ద్రాక్ష చెట్టు ద్రాక్ష తీగ వలె నేను లేను. ఆ ద్రాక్ష పళ్ళ కోసం అందరూ వస్తున్నారు, రోజు కోసుకుంటున్నారు, ఆ ద్రాక్ష చెట్టుని అందరూ పొగుడుతున్నారు అన్నదట. అది ఆ ప్రక్కనే ఉంది ద్రాక్ష తోట దగ్గరికి వెళితే ఆ ద్రాక్షవల్లి కూడా ఎలాగుందంటే ముఖం దిగాలుగా పెట్టుకుని ఉందట. ఏంటి నువ్వు కూడా ఎలాగున్నావు ఈ రోజున అంటే అదంటుందట, ఏముంది రాజా, నేను పళ్ళు కాస్తున్నాను కానీ నాకు ఏం బలం ఉందో చెప్పు, ఎప్పుడు ఈ తీగలు రాలిపోతాయో లేకపోతే ఎప్పుడు ఏ గాలికి వస్తే ఎగిరిపోతానో నాకే తెలీదు, నా జీవితం ఏంటి అని విచారిస్తున్నాను అన్నదట. ఏంటి ఆ బలమైన ఆ యొక్క మర్రి చెట్లాగా నేను లేను కదా అందట. అది ఏంటి ఆ మర్రి చెట్లాగా లేను కదా అని ప్రక్కనే ఉన్న మర్రి చెట్టుని చూపిస్తే ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళితే ఏముంది, నాకు ఏదన్నా ఒక కాయ పువ్వా, అందరూ నా నీళ్ళని వస్తారు కానీ ఏం కోసుకుంటారు చెప్పండి అని అది ఏడుస్తుందట. ఏంటి మొత్తానికి అన్ని చెట్లకి ఏమీ లేదు, ఏంటి సంతృప్తి అన్నది లేదు. చాలామందికి తృప్తి ఉండదు. అందుకనే చెప్పాలంటే మనకంటే బాగున్న వారిని కాకుండా మనకంటే దిగువన ఉన్నవారు చూడాలి. మనం ఎప్పుడు కూడా ఎవరిని చూస్తామంటే మనకంటే బాగుండే వాళ్ళని చూస్తాం. బాగుండే వాళ్ళని చూసి అది నాకు లేదు కదా అని మనం అనుకుంటూ ఉంటుంటాం. దానిని బట్టి మనము దేవుణ్ణి ఏం చేయలేమంటే స్తుతించలేము. కానీ మనకంటే పరిస్థితులు బాగోలేని వాళ్ళని కానీ మనం ఒక్కసారి క్రిందకి కానీ చూస్తే వాళ్ళని చూసినప్పుడు మన స్థితి ఇంకా బాగుంది కదా అని దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రతి పరిస్థితిని కూడా విశ్వాసం ఏం చేసుకోవాలంటే ఏంటి ఆ స్థితిలో మనం ఒదిగిపోవటం నేర్చుకోవాలి అంటున్నాడు. ఏంటి అపోస్తులైన పౌలుకి ఏమీ కొదువు లేదు. చెప్పాలంటే ఒక అధికారం అతనికి ఉంది, మంచి ఉద్యోగం ఉంది. ఎంతటి అధికారం అంటే క్రైస్తవులను హింసించి చంపడానికి కూడా అతడు అధికారం పొందుకుని ఉన్నాడు. అయితే అలాంటి అధికారం అంతటిని కూడా అతడు పెంటగా ఎంచుకున్న తర్వాత అతనికి ఎవరు భయపడట్లేదు. చివరికి అతని మీద రాళ్ళు విసిరిన వాళ్ళు, అనేక సార్లు అతన్ని బంధించి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రతి పరిస్థితిలో కూడా అతడి కడుపు నిండా భోజనం ఉన్న పరిస్థితి నాకు తెలుసు, ఒక్కోసారి ఆకలితో నేను ఉన్న పరిస్థితి కూడా నాకు తెలుసు అంటున్నాడు. ప్రతి పరిస్థితిలోని కూడా అతడు ఎందుకు ఆనందిస్తున్నాడంటే దేవుడు మనకిచ్చిన పరలోక రాజ్యపు స్వాస్థ్యం అంతకంటే గొప్పది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఒక రోజున ఈ కష్టాలు బాధలు ఎన్నాళ్ళలో ఉండవు. మనకి ఒక కష్టం వెనకాతల దేవుడు అంటాడు, మనల్ని ఓదార్చే మాటలు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ప్రతి కష్టం వెనకాతల, ప్రతి దుఃఖం వెనకాతల, ప్రతి మనకి అసౌకర్యం వెనకాతల కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కీడు వెనకాతల మేలును దేవుడు దాచి ఉంచుతాడట. దేవునికి స్తోత్రం. నీకు ఒక కరువు వచ్చిందంటే తర్వాత నువ్వు సమృద్ధితో నింపబడుతున్నావు అని అర్థము. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి మన డబ్బాలన్నీ బియ్యం డబ్బా అన్నీ ఖాళీ అయిపోతాయి. కానీ దేవుణ్ణి ప్రార్థన చేయి, స్తుతించు, కృతజ్ఞత కలిగి నీవు ఉండు.
తప్పకుండా దేవుడు నీకు మంచి స్థితిని దేవుడు ఏం చేస్తాడంటే కలగ చేయగలిగిన దేవుడైన దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనము దేవునికి మొరపెట్టాలి. మన అవసరతలు, మన యొక్క సమస్త స్థితిని దేవుడికి చెప్పుకుంటే దేవుడు మన ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించగలడు. చీకటి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది మరలా? వెలుగు దేవుడు అలా ఉంచాడంతే. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా మనం చూడాలంటే 365 రోజులు మనకి సంవత్సరంలో ఉంటాయి. ప్రతిరోజు మనం ఏడం ఒక్కోసారి కొన్ని కష్టాలు వచ్చినప్పుడే మనకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కొన్ని నెలలు మాత్రమే మనం కష్టాన్ని అనుభవిస్తాం. అలాగే ఉంటే రోజు మనం బ్రతకలేం. కానీ దేవుడు మనకేమిస్తాడంటే అనేక నెలలు, అనేక రోజులు మనకి సమృద్ధితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. కానీ కొద్ది రోజుల కష్టాన్ని మనం ఏం చేసుకోలేమంటే ఓర్చుకోలేకుండా ఒక్కోసారి మనము దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నాకేముందిలే అనే పరిస్థితిని చాలామంది మనసులో కూడా అలాంటిది దృష్టిని మనం ఎప్పుడు కూడా రానివ్వకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా మనం దేవుణ్ణి ఏం చేయాలండి? ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలి. అందుకనే అంటున్నాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. పౌలుకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే బలంగా ఉండే ఆ యొక్క శక్తిని ఎవరిచ్చారు అంటే అది దేవుడే ఇచ్చాడు. ఎవరు మనల్ని బలపరుస్తారు చెప్పండి? మనకి దేవుని వాక్యం ఉంది. అన్యులకు దేవుని వాక్యం ఉందా? మనం పాట పాడుకుంటాం, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. హల్లెలూయా కదా. నిన్ను ఓదార్చడానికి, నిన్ను ఆదరించడానికి ఒక్కోసారి మనం అనుకుంటాం మనకు బాగోలేనప్పుడు ఎవరు మనల్ని పలకరించలేదని. కానీ ఎవరి వైపు, అందుకనే మనుషులు యందు కానీ రాజులు యందు కానీ నువ్వు దృష్టి పెట్టుకోకు. వాళ్ళ బలాన్ని నువ్వు ఆశ్రయించొద్దు. నిన్ను బలపరిచే దేవుని యందు నువ్వు ఆశ పెట్టుకో. దేవునికి స్తోత్రం. ఎవరి యందు మనం ఆశ పెట్టుకోవాలి? ఎక్కడ మనం చూడాలండి? ఆకాశం వైపు కన్నులెత్తి కొండల వైపు నువ్వు చూడు. ఎక్కడి నుంచి నీకు సహాయం వస్తుంది? దేవుడే నీకు సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనుషులు కొంత సహాయం చేయగలరేమో, కానీ వాళ్ళు పూర్తిగా సహాయం ఎవరు చేయలేరు. కానీ దేవుడైతే సంపూర్ణంగా మనకు సహకారిగా ఉండే దేవుడు. మన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన అర్థం చేసుకునే దేవుడు. మనం బాగోలేనప్పుడు కొంతమంది నీ అజ్ఞానాన్ని బట్టే, నీ అమాయకత్వాన్ని బట్టే, లేకపోతే నువ్వు చాలా అజాగ్రత్తగా ఉన్నావు కాబట్టి అనే మాటలు అంటారు తప్ప దేవుడైతే నిన్ను అలాగండు కానీ నిన్ను ఆయన ఏం చేస్తాడంటే లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మనం లేవనెత్తరు, కానీ పైగా ఇంకొక మాట అంటారు. మనం అప్పుడు ఇంకా అడుగులోనికి వెళ్ళిపోతాం, ఇంకా దుఃఖం పడతాం, ఇంకా ఏడుస్తాం. ఇంతే నా పరిస్థితి, ఇంకా నాకు బాగుపడదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా కృంగిన వారిని లేవనెత్తే దేవుడట. ఆయన గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడటండి? బాగు చేస్తాడు. నీ గుండెను ఆయన బాగు చేస్తాడు. నీ గుండెకు ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు, చిగురించే ఆశను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఇంకా కృంగిపోయినప్పుడు మనుషులనే మాటలైతే మనల్ని ఇంకా దిగజారుస్తాయి. కానీ దేవుడు ఏమంటాడంటే భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉంటే ఇంకా భయము ఎందుకు మనకి కదా. అందుకనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు సమృద్ధిని దేవుడిచ్చాడా? దేవుడిచ్చినందుకు స్తుతించంతే. ఒకవేళ లేమి అనుభవిస్తున్నావేమో, లేమిలో కూడా అలాగే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని అందే విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా మరలా నిన్ను లేవనెత్తే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం అందుకనే దేవుని మందిరానికి వస్తే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆశను కలిగిస్తుంది. ఎలాంటి వారికైనా సరే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే శక్తిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీరసంగా ఉంటే ఆయన మందులతో పాటు టానిక్ రాసిస్తాడు కదా. ఆ టానిక్ దేనికండి? నీ నీరసం పోవటానికి, నీరసానికి నీళ్లు, బలానికి బార్లీ అంటారు కదా. అలాగే నిజంగానే దేవుని యొక్క వాక్యము నూతన ఉత్తేజాన్ని నీకు కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. నీలో ఒక ఉజ్జీవాన్ని తీసుకుని వస్తుంది కదా. అందుకని 3 బారిన జీవితాలను దేవుడు ఏం చేయగలటండి?
చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన. మోడులోంచి ఇంక చిగురు వస్తుందని ఎవరు ఎదురు చూడరు, కానీ ఆ మొద్దులోంచి కూడా చిగురును పుట్టించగలిగిన దేవుడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కదా. నిజంగానే మనం ఎడారి లాంటి ప్రాంతంలో మనం ఉన్నా సరే, బండ నుంచి నీళ్లను ఉబికించిన దేవుడు ఎడారి జలాల్లోంచి కూడా నీటిని ఉబికించగలిగిన శక్తిమంతుడై ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హాగరు అనే ఆ యొక్క దాసి, సారా యొక్క దాసి ఎడారిలో ఉన్నప్పుడు ఏడుస్తుంది, నాకు ఎవ్వరూ దిక్కులేరు ప్రభా, ఇదిగో నా కుమారుడు చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, నెలల పిల్లోడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఏ విధమైన ఆమె తెచ్చుకున్న నీళ్ళు అయిపోతే ఇంకేమీ నీళ్లు లేక ఆమె ఏడుస్తూ నా కుమారుడు చచ్చిపోతాడని ఎలుగెత్తి మరి ఆమె అరుస్తున్నప్పుడు దేవుడు హాగరు యొక్క మొరను దేవుడు ఆలకించి ఎడారిలో జీవజలాలను ఉబికించాడట ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నిజంగానే దేవుని మీద మనము ఆధారపడితే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మనం తప్పిపోము, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మరి విసుగు చెందం, కృంగిపోము. ఎందుకంటే లేవనెత్తే దేవుడు మనకి ఉన్నాడు, శక్తిమంతుడైన దేవుడు మనకు ఉన్నాడు, ఓదార్చే దేవుడు మనకి ఉన్నాడు. మనలో ఒక ప్రత్యేకమైన రీతిలో చెక్కాలనే ఆయన ఆశపడతాడు. మనకి కష్టము, బాధ, దుఃఖము ఇవన్నీ మనకి కలగజేస్తాడు. ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో కూడా మనకు రక్షణ ఇచ్చిన దేవుని యందు మనం ఎలాగ ఉన్నాము అనే పరీక్షలు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. దేవునికి స్తోత్రం. పరీక్ష రాకపోతే మనం మంచి విశ్వాసమో కాదా అన్నది దేవునికి ఎలాగా తెలుస్తుంది. ప్రతి భక్తుని జీవితంలో కూడా అందుకనే పరీక్షలు వచ్చినాయి, అందులో వాళ్ళు నెగ్గారు కాబట్టే వాళ్ళు విశ్వాస వీరులుగా నిలిచిపోయారు. మనము కూడా మన జీవితంలో వచ్చే కష్టాలను, బాధలను, వీటిని అన్నిటిని తట్టుకుంటూ మన దేవుని యందు మనం సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పదో ఇది నేను మాట్లాడి ఉన్నాం. అటువంటి ప్రేమను అర్థం చేసుకొని నిన్ను నమ్మి నిత్య జీవానికి వారసులగుటకు ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రజలందరినీ కూడా నీ వైపు తిప్పమని అడుగుచున్నాం, నీ వైపు ఆకర్షించుకోమని అడుగుచున్నాం. నీ గొప్ప కార్యము ఈ సందేశం ద్వారా ప్రజలందరితో నువ్వు మాట్లాడావు కాబట్టి గొప్ప ఆత్మకార్యం జరిగించి మహిమ పొందండి. నీ కృపలో ప్రభా ఈ జనాంగాన్ని భద్రపరచమని, నీ కృపతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.